రాబోయే జనగణన ప్రక్రియపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. ఇందులో భాగంగా నేడు ఉదయం జిల్లా కేంద్రంలో జనగణన అవగాహన రన్ అత్యంత ఉత్సాహంగా సాగింది. ఐడీఓసీ కార్యాలయం నుంచి నెహ్రూ పార్క్ వరకు జరిగిన ఈ మ్యారథాన్లో జిల్లా కలెక్టర్ డీసీపీతో పాటు భారీ సంఖ్యలో యువత విద్యార్థులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తుకు జనగణన ఎందుకు కీలకమో వివరిస్తూ సాగిన ఈ కార్యక్రమ వివరాలు చూస్తే తెల్లవారుజామునే జిల్లా కేంద్రం జనగణన నినాదాలతో మారుమోగింది. ఉదయం 6 గంటలకి ఐడీఓసీ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, డీసీపీ రాజా మహేంద్ర నాయక్ ఈ అవగాహన రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, ప్రణాళికల రూపకల్పనలో జనగణన డేటా అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. డీసీపీ రాజా మహేంద్ర నాయక్ మాట్లాడుతూ సామాజిక అవగాహన కోసం ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు ఐడీఓసీ సిబ్బంది ఈ రన్లో అడుగులు వేశారు. పట్టణ ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రన్ వాక్ కార్యక్రమం విజయవంతమైంది. ఐడీఓసీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ రన్ పట్టణంలోని ప్రధాన కూడల మీదుగా నెహ్రూ పార్క్ వరకు కొనసాగింది. దారి పొడవునా జనగణన ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. జనగణనపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారిని చైతన్యపరచడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం జిల్లాలో అందరినీ ఆకట్టుకుంది. చెప్పొచ్చు అన్ని తీర్ల మనకు మంచిదే నా చెల్లే చంద్రమ్మ, అన్నింటికి మంచి జరుగునే నా చెల్లే చంద్రమ్మ. నువ్వు చెప్పినాక ఇక అర్థమైంది పెద్దన్న, ఇన్యూమరేటరు వచ్చి ఏమేమి అడుగుతారు, ఉన్నదే చెప్పాలా లేకుంటే కూడా చెప్పొచ్చా, ఇంటి దగ్గరుండాలా ఫోన్లో జనాభా లెక్కల మొదటి దశలో ఇళ్ల జాబితా గృహగణన జనాభా లెక్కల మొదటి దశలో ఇళ్ల జాబితా గృహగణన